హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మనసులోని భావాలను సరదాగా పంచుకోవడానికి ఆల్వేస్ వెల్కమ్ టు మన స్నేహబంధం ఛానల్. నిన్న ఉగాదిని ఎలా జరుపుకున్నారు? నాకు మాత్రం చాలా హరిగా జరిగిందండి. ఎంత తొందరగా అంటే అసలు లేయడమే 5:30కి లేసాను. 4కి అలారం పెట్టుకొని పడుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా త్వరగా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని, నేను అనుకున్న ముగ్గు అయితే వేయలేదండి. సో మామూలు ముగ్గు వేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఇంకా అమ్మవారి గుడి కాడికి అయితే వచ్చేసాము. సో ఈ గుడి వచ్చేసేమంటే మాతవ్వది. చైతుకి రీసెంట్గా హెల్త్ ఇష్యూ వచ్చింది. సో అప్పుడు మా వారు ఈ గుడికాడ, అంకాలమ్మ గుడికాడ 10 టెంకాయలు కొట్టుకుంటానని అయితే మొక్కున్నాడు. సో చైతు కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా అయితే తిరుగుతున్నాడు. ఇంకా మొక్కు కూడా తీర్చేసుకుందామని చెప్పి పొంగళ్ళు పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టుకుందామని అయితే వచ్చేసాము. పోయిన ఉగాదికి కూడా ఇలానే దేవుడికి పెట్టుకున్నాము. సో సంవత్సరం అంతా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మా వారు ఆ సెంటిమెంట్తో ప్రతి ఉగాదికి ఇలాగ పొంగళ్ళు పెట్టుకొని వెళ్తామని చెప్పి అయితే అనుకున్నారంట. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కమ్మలు ఈ సెట్ తీసుకొచ్చాను, వాటిని పెడుతూ ఉన్నాను. మైదా వేసి అతికిచ్చాను. యాక్చువల్గా ఏంటంటే పోయిన సంవత్సరం అయితే తెల్లవారుజామున వచ్చేసామండి. అందువల్ల చీర కూడా నేనే కట్టాను. ఈసారి ఏంటంటే కొంచెం లేట్ అయింది, అందుకని చీర వాళ్ళు కట్టేస్తున్నారు. ఇంకా జడ కుట్టి ఆ దండ సెట్ అయితే ఇంతకుముందు ఒకటి ఇచ్చాను, అది కొంచెం నలుపు తిరిగిపోయింది అన్నారు. అందుకని ఇంకొకటి తీసుకొచ్చి ఇచ్చాను. ఇంకా కమ్మలు పెట్టి ఆ విధంగా అలంకరించి, ఇంకా అమ్మవార్లకంటే చెప్పవలేదు కదా, ఎంత సాంబ్రాణి ఉంటే వాళ్ళకి అంత ఇష్టము. ఇంకా సాంబ్రాణి వేసి బయటకైతే వచ్చేసాం మేము. ఈ మాతవ్వ గుడి గురించి మీకు ఒక చిన్న స్పెషాలిటీ చెప్పనా? ఏంటంటే మనం ఏదైనా మొక్కుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే మొక్కున్నప్పుడు ఇప్పుడు ఒక చీర సమర్పించాలి అని అనుకున్నాము. కొనేటప్పుడు ఆ చీర చిన్నది వస్తే ఇది సరిపోతుందిలే అని చెప్పైతే అస్సలు అనకూడదు ఆవిడికి. ఎందుకంటే ఆ మాట అంటే చాలా కోపం వస్తుందంట. ఏదైనా కూడా ఇది నా శక్తి కలది, ఈసారి నీకు పెట్టుకుంటానమ్మా, నా మీద ఇంకొంచెం కటాక్షం ప్రసాదించు, నీకు ఇంకా ఎక్కువగా చేస్తానని అయితే చెప్పుకోవాలంట. ఇది సరిపోతుందిలే ఆమెకి అని చెప్పి అన్నామంటే అసలు స్వీకరించరంట. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా గుడికాడ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ చేతి వాళ్ళకి కొంచెం స్పెషల్గా ఉంటాయని చెప్పి గోధుమ పిండి బోండా చేసి అందులోకి కారం అయితే చేసి ఇచ్చేసాను. రెండో విషయం ఏంటంటే మా ఊర్లో సంగం తిరణాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి. సో చాలా స్పెషల్గా అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఏంటంటే శూలప్ప వెళ్ళేదైతే చూపించాను. శూలప్ప అంటే శూలము అంటే శివుడు పార్వతి కళ్యాణానికి పునాది రాయి అని చెప్పుకోవచ్చు. ఈయన వెళ్ళి కళ్యాణం కుదిర్చి ఆ తర్వాత పెళ్లి చేసి తీసుకొస్తారనమాట. సో ఆ శూలప్ప వెళ్ళేది కూడా మీకు ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ చూపించిన క్లిప్ కూడా ఆయనదే. ఈ సంగం తిరణాలు అయిపోయేదాకా నంది సేవ, రావణ సేవ అని చెప్పి కొన్ని సేవలు అయితే వస్తుంటాయి. సో వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. నోటిఫికేషన్ రాకపోయినా వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మా మనుబోలు సంఘం అంటే మామూలుగా ఉండదు, దాన్ని కూడా చూపించేస్తానండి, మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఇదేమో పుట్టపర్తి సాయిబాబా అంటారు కదా, సో ఆయన ఊరేగింపుకి వచ్చాడు. ప్రతి ఉగాదికి వస్తారంట. ఇంకా ఆయన ఊరేగింపుకి చాలా హడావిడిగా అయితే చేశారండి. నాకైతే ఈయన గురించి ఏ హిస్టరీ తెలీదు. కాకపోతే ప్రతి ఉగాదికి ఇలాగా ఊరేగింపుకి అయితే తీసుకొస్తారు. చాలామంది జనం అయితే వస్తారండి. కలశాలు, ఈ విధంగా జెండాలు అన్నీ ఎత్తుకొని అయితే ఊరేగిస్తారు ఆయన్ని. ఈసారి స్పెషల్గా ఏం చేశారంటే శివలింగాన్ని తీసుకొచ్చారనమాట. స్ఫటిక శివలింగాన్ని ఆవు పాలతో కానీ, ఆవు పాలు లేని పక్షాన మంచినీళ్ళతో కానీ అభిషేకం చేయమన్నారు. ఇప్పుడు వస్తుండేది అదేను. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
మేమేంటంటే ఇంట్లో నుంచి ఈ విధంగా దీపంతో అయితే ఆహ్వానం పలుకుతాము. అక్కడ నుంచి ఏంటంటే కర్పూర హారతిని తీసుకొచ్చుకుంటాము. ఇలా బాబా ఊరేగింపు సందు తిరుగుతూ ఉంది. ఈ లోపల సూలప్పను కూడా ఊరేగింపుకైతే తీసుకొచ్చేసారండి. ఇలా ఈ సూలప్ప సంఘానికి వెళ్తేనే మాకు సంఘం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్.